వైఎస్ఆర్ గారి టైంలో ట్రిపుల్ సీట్ వచ్చిందంటే టాప్ మార్క్స్ వస్తేనే వచ్చేది. క్యాంపస్ ప్లేస్మెంట్స్, అటు సాఫ్ట్వేర్ సైడు, అటు ఫారెన్, ఇవన్నీ భాగాలు ఉన్నాయి. ఇటు సైడు రావడానికి ఇన్స్పిరేషన్గా అంటే అక్కడున్న ఫ్యాకల్టీయా? అరే ఇంత కష్టపడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, మనం ఏదో ఒకటి చేయాలనిపించింది. ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా కామన్గా జరిగే పని. అంత అరే ఎట్లా తింటారు దీన్ని? భలే 1-2 సార్లు తింటారు, ప్లేట్లో పెట్టుకుని తింటారు. ఎట్లా తింటారంటే అరే మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో తిన్నది ఇదేరా అన్నారు. గ్రూప్ 1 ప్రిపరేషన్ 2016 to 2024 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు, వాడిది అయిపోయింది నా పని, ఇంకా వాడి జీవితంలో నాశనం అయిపోయినాను. నాకు మాత్రం తెలుసు నేను ఏం చేయగలను అనేది, ఏం చేస్తున్నా అనేది. మెయిన్స్ ఓరియంటెడ్లో ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎట్లయితే మార్కులు పడతాయని మీకు అనిపించింది? ఎందుకు పొద్దుగులు పానీపట్లోని యుద్ధం జరగాలి? మరి నైట్ పూటలు యుద్ధాలు వచ్చాయి, గొరిలా యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది మన వాళ్ళు? తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్ని పేజీలకు సరిగా క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాయగలగాలి. టైం మేనేజ్మెంట్ గురించి దీని క్వశ్చన్ రాయగలరు చాలా మంది. నువ్వు నార్మల్ టైంలో రన్నింగ్ రేస్ పెడితే ఎంత స్పీడ్ గురుకుతావో దానికన్నా డబుల్ స్పీడ్ గురుకుతావు. గ్రూప్ 1 కానీ ఐదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి? ఒక 2 మాటలు. ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు గుర్తుపెట్టుకోలేదు. ఆ డీవియేషన్స్ మాత్రం రావద్దు. మీరు వచ్చిన పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే అక్కడతో అయిపోతుంది. ఎంటైర్ ప్రిపరేషన్లో ఈ విక్టరీలో మీరు థ్యాంక్స్ చెప్పుకునే వ్యక్తులు చాలా 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 మంది ఉన్నారు. మధ్యలో మళ్ళీ అంత కొద్ది నిలవదొక్కున్నారా లైఫ్లో అనుకునే టైంలో పెద్ద దెబ్బ. ఫ్రెండ్స్ అన్న లైఫ్లో ఫ్రెండ్స్ లేకపోతే చెప్తున్నా, మా అమ్మ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ, మా మావయ్య కానీ వీళ్ళంతా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్లో కొంత మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళు నిలబడ్డారు నాతోటి. హార్డ్ వర్క్ అనేది దేనికైనా బెస్ట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వైపే వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. ఫస్ట్ కష్టం అన్నీ ఎప్పుడు అనిపించినా మన దాని మీద ఎంత ఇష్టం ఉందనేది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ఆ ఇష్టం మనల్ని కష్టం తెలియకుండా చేసేస్తుంది. రేపొద్దున నీకు జాబ్ వస్తే ఇది తెలిస్తే నీకు రేపొద్దున మంచి చేయగలను. నీకు పెన్షన్ ఎందుకు ఇస్తారో తెలియకపోతే రేపొద్దున పెన్షన్ ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ ఎమోషన్ ఎట్లా క్యారీ చేస్తారు. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూస్ సిరీస్లో భాగంగా రీసెంట్గా వెలువడిన గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరైతే వారి యొక్క ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచారో వారి యొక్క ఇంటర్వ్యూస్ తీసుకొని దీని ద్వారా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎట్లా ప్రిపేర్ కావాలి, ప్రిపరేషన్లో మెలకువలు ఏ విధంగా పాటిస్తే సులువుగా విజయం సాధించవచ్చు అనే అంశాలను మనం ఈ సిరీస్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. మరి ఈరోజు మనం రీసెంట్గా వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్, దాన్నే మనం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పిలుస్తున్నాం. వారి ఆ యొక్క జాబ్ సాధించిన మన రాజశేఖర్ రెడ్డి గారు, వారి యొక్క ఇంటర్వ్యూని విని మీరు నెక్స్ట్ గ్రూప్ 1లో విజయం సాధించడానికి వారి సలహాలను మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ, గుడ్ మార్నింగ్ రాజశేఖర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అన్న. మొదటగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, గ్రూప్ 1లో విజయం సాధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు ప్రత్యేకంగా మన అకాడమీ తరఫున, స్పెషల్గా నా తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొదటగా మీ చైల్డ్హుడ్ డేస్, మీ నేటివ్, మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి? అది మాది సూర్యాపేట జిల్లా మేళచెరువు అన్న. ఓకే. చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా మేళచెరువులోనే జరిగింది. ఓకే. 10th క్లాస్లో మండల్ టాపర్ వచ్చామని 888లో అప్పట్లో బాగా ఫేమస్. మీకు ఇప్పుడు కొద్దిగా లైమ్ లైట్ తగ్గింది కానీ అవును, ఒకప్పుడు బాగా ఒక 2008, 12, 13 ఈ గ్యాప్లో కొద్దిగా 888 అంటే కొద్దిగా ఫేమ్ ఉండేది. సో 2009లో 10th అయిపోయిన తర్వాత 888లో సీట్ వచ్చింది బాసర్లో. అక్కడి నుంచి 2009 నుంచి 2015 వరకు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనమాట. ఇంటర్ ప్లస్ బీటెక్ అక్కడే బాసర్లోనే 2015లో బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయింది అనమాట. ఓకే. సో ఆ తర్వాత
2015 తర్వాత ఒక 1 year వేరు ప్రయత్నాలు, నేను యాక్చువల్గా యూఎస్ వెళ్దామని అట్లా వేరు ప్రయత్నాలు చేసి ఇవన్నీ కొన్ని అనివార్య కారణాల డ్రాప్ అవ్వాల్సి వచ్చి 2016 నుంచి నేను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఆ IIIT బాసర్లో ఉన్నప్పుడు అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా వేరు. అక్కడ మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మనలాగా టాపర్స్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే 2008-9 అంటే వైఎస్ఆర్ గారి టైంలో IIIT అంటే అదొక క్రేజీ, అంటే ఎవరైతే IIITలో సీట్ వచ్చిందంటే మంచి అంటే టాప్ మార్క్స్ వస్తేనే వచ్చేది. మరి అట్లా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ అందరు టాపర్స్ మధ్య మీరు స్టడీ చేసి మరి ఇటు అంటే కామన్గా అక్కడ ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్స్, అటు సాఫ్ట్వేర్ సైడు, అటు ఫారెన్, ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఇటు సైడు రావడానికి ఇన్స్పిరేషన్గా అంటే అక్కడున్న ఫ్యాకల్టీయా మీ లైఫ్లో అలాంటిదేమని? అయితే నా చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, బాగా చదువుతున్నాను, లేకపోతే కొంచెం ఎక్కువ ఈజీగా గ్రాస్ప్ చేస్తాను, టీచర్ల కష్టం కొంచెం తగ్గిస్తానో కారణం చేతను టీచర్లు చాలామంది ఏమవుతా అని అంటే సోషల్ చెప్పే టీచర్లు కానీ, తెలుగు చెప్పే టీచర్లు కానీ స్పష్టంగా మాట్లాడడం వలన, లేకపోతే సబ్జెక్ట్ ఎక్కువ గ్రాస్ప్ చేస్తానని కానీ ఎప్పటికైనా కలెక్టర్ అనే గోల్ని గట్టిగా పెట్టుకో అని వాళ్ళు ఫస్ట్ ఎక్కించడం జరిగింది. అది 6th 7th క్లాస్ నుంచి నాకు కలెక్టర్ అంటే చాలా పెద్దది, మనం ఎట్లయినా అచీవ్ చేయాలి, లైఫ్లో పెద్ద అవ్వాలి, లైఫ్ మనం చేయగలిగేది ఏమన్నా అంటే హ్యూజ్ అవ్వాలంటే కలెక్టర్ అవ్వాలి అని చెప్పి చాలా గొప్పగా ఆ రోజే మైండ్లో ఎక్కించుకున్నాను. ఓకే. సో ఎవరికైనా లైఫ్లో ఎదగాలనుకున్న ఏ వ్యక్తికైనా, పెద్దగా అవ్వాలనుకున్న వ్యక్తి అయినా చిన్నప్పుడు మైండ్లో పడేది ఎవరికైనా కలెక్టర్. తర్వాత అది అవ్వకపోవడం దైవేచ్ఛ, మన కష్టం, మనం మారడం, లేకపోతే మధ్యలో సైడ్ ట్రాక్స్ రావడం, దీనికన్నా బెటర్ ఇంకా బయట వేరే విషయాల్లో రెస్పెక్ట్ దొరుకుతుంది, ఐఐటీలో సీట్ వస్తే, యూఎస్లో యూకేలలో 10 కోట్లు ప్యాకేజ్, 5 కోట్ల ప్యాకేజీలు వస్తాయి అని తర్వాత ట్రాక్స్ మారుతుండొచ్చు అని. సో నాకు ఇప్పుడు ఆ ట్రాక్ మారలేదు. IIITలో ఉన్నప్పుడు కూడా పెద్దగా సాఫ్ట్వేర్ వెళ్దామని కానీ, లేకపోతే ఇంకోటి చేద్దామని కానీ, 2015 తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఎందుకో సడన్లీ ఒకసారి యూఎస్ వెళ్తే బాగుంటుంది, ఊర్లో అందరూ యూఎస్ వెళ్ళిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, యూఎస్ వెళ్తే బాగుంటుంది, ఆ రెస్పెక్ట్ ఏదో ఇక్కడ కూడా దొరుకుతుంది అనుకున్నా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. బ్యాక్ టు మళ్ళీ నేను ఐ వాంట్ టు బికమ్ హ్యూజ్ అనిపించింది. సో అందులోనూ IIIT బాసర నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివినాను, జెడ్పీహెచ్ఎస్ మేనేజర్. ఓకే. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎన్విరాన్మెంటే నాకు 6 years. నేను చిన్నప్పటి నుంచి మనం పడ్డ స్ట్రగుల్ కానీ, ఫేస్ చేసిన ఇబ్బందులు కానీ నాకు చాలా పెద్దగా అనిపించాయి. అరే ఇంత కష్టం పడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం, మనం ఏదో ఒకటి చేయాలనిపించేది. కానీ IIIT బాసరలో చేరిన తర్వాత ఐ హ్యావ్ సీన్ మిక్స్డ్ పీపుల్ అనమాట. కొంతమంది మధ్యతరగతి కుటుంబాల నుంచి, కొంతమంది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఇంకొంతమంది మరీ పూరు, ఇంకొంతమంది పూరెస్ట్ ఆఫ్ ది పూరు. ఎలా అంటే హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. ఇట్లా ఇప్పుడు కంప్లైంట్స్ లాగా ఉండేది, కానీ చాలా సందర్భాలు చూసే ఉంటారు IIIT భాషల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి. అప్పట్లో, ఇప్పుడు చాలా మారింది, మళ్ళీ నేను కంప్లైంట్ చేస్తున్నా మా కాలేజీ గురించి అని అనుకోకూడదు. బట్ అప్పట్లో కొద్దిగా కొత్త ఎస్టాబ్లిష్మెంట్, ఫండ్స్ సరిపోయేది కాదు. అందులోనూ ఆదిలాబాద్ రూరల్ ఏరియాలో పెట్టడం వల్ల కొంచెం హైజీన్ ఇష్యూస్ ఉండేవి. సో ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా కామన్గా జరిగేవన్నమాట. అంత టేస్టీ అంటే ఉండేది కాదు. మేము చాలా అనుకునేవాళ్ళం, నాతో పాటు నేను కానీ, నాతో పాటు కానీ ఫుడ్ అది కొంచెం బెటర్గా ఉంటే బాగుంది కదా, ఎట్లా తింటుంటాం అని ఏదో బాధపడుతూనే తింటుండాను. ఒకరోజు నాతో పాటు ఒక కుర్రోడు కూర్చున్నాడు, పేరు కూడా చెప్పచ్చు లేదు నాకు, కానీ రవి అని చెప్పి, రవి మంగిలాల్ అని, ఇప్పుడు ఎస్ఐ అయ్యాడు మా మంగిలాల్, కొత్తగూడెం నుంచి. మరి ఎట్లా తింటారు దీన్ని, భలే 1-2 సార్లు తింటారు, ప్లేట్లో పెట్టుకుని తింటారు, ఎట్లా తింటారు అంటే అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంతే, మాకున్న క్లోజ్నెస్ తోటి, అరే మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో తిన్నది ఇదేరా అన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఏపీఆర్ఎస్ టీజీఆర్ఎస్ ఇప్పుడు ఏదో పేరు మరిచినట్టుంది, రెసిడెన్షియల్ స్కూల్ చదివారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరికీ నాకు ఎక్స్పోజర్ దొరికింది. ఇంకొంతమంది నా ఫ్రెండ్స్లో చాలా మంది, నీరజ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, తను బెంగళూరులో ఓన్ ఫ్యాక్టరీ ఉంది. అప్పుడే వాళ్ళకి ఇంటర్లోనే అప్పట్లోనే 2 లక్షల రూపాయల ఫీజు కట్టగలిగే స్తోమత ఉన్న వ్యక్తులు. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాల ఎక్స్పోజర్ దొరికింది. సో సొసైటీ అంటే మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నో వైట్, దెర్ ఇస్ నో బ్లాక్, మధ్యలో అన్ని గ్రేనే ఉంటాయి. ఆ ఎక్స్ట్రీమ్ ఇదే ఉండదు, ఎక్స్ట్రీమ్ అదే ఉంటుంది, అన్ని మధ్యలో ఉంటాయి. సో ఆ సొసైటీకి ఎక్స్పోజర్ మాత్రం నాకు దొరికింది. సో ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా అన్ని రకాలుగా ఉంటుంది, గుడ్ బ్యాడ్, మధ్యలో ఇంకోటి ఉంటుంది. సో ఆ ఫీలింగ్ మాత్రం
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇబ్బంది అనిపించింది అని, దీనికన్నా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది. అంతే. నాకు ఏదైనా లగ్జరీ ఉంది అనిపిస్తుంది, దీనికన్నా లగ్జరీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను మధ్యలోనే ఉన్నాను ఫీల్ అవుతాను. సో దట్స్ ద పాయింట్ అనమాట. నీ చైల్డ్హుడ్లో తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్ ఈ టైంలో అన్నీ కూడా నిన్ను అటువైపు వెళ్ళడానికి కొంత కారణమైనవి. ఇటు మరి పేరెంట్స్ అంటే మన ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది? చిన్నప్పుడు నేను మేబీ 7th క్లాస్లో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు చిన్నప్పుడు. ఓకే. అమ్మ మనకి పెద్దగా ఆస్తులు పాస్తులు పెద్దగా ఏం లేవన్న. నాన్న చనిపోయే టైంకి మేబీ నాన్న జేబులో ఒక 10 రూపాయలు బిగలు ఉంది. ఓకే. మా దానకాండలు ఎట్ట చేయాలో కూడా తెలియదు. అప్పుడు మా మామయ్య ఎప్పుడో ఒక చిన్న కారు కొనుక్కుందామని, చిన్న కారు తీసి ట్రావెల్స్ నడుపుకుందామని. ఓకే. ట్రావెల్స్ నడుపుకుందాం, అది బాగుండి డబ్బులుండి కారు కొనుక్కొని తిరిగే టైప్ కాదు. ట్రావెల్స్ నడుపుకుందామని ఒక 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కుందామని ఒక 50,000 రూపాయలు ఉంటే ఆ 50,000లోనే కొంత డబ్బులు తీసి మామయ్య దానకాండలు చేసాం. దానకాండలకు కూడా డబ్బులు లేకుండా ఎప్పుడు. ఓకే. మీ మామయ్య గారు హెల్ప్ చేసింది? మామయ్య గారు. ఓకే. తర్వాత అమ్మ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు అంటే చిన్న పిల్లలు, నా తమ్ముడు ఉన్నాడు, నాకన్నా ఒక 1.5 years చిన్న. ఇద్దరిని అంటే మీరు నమ్ముతారో నమ్మరు, మా నాన్న చనిపోయే టైంకి మా అమ్మ వయసు 26. ఓకే. మా అమ్మకి 12-13 సంవత్సరాలు అప్పుడే పెళ్ళయింది. ఓకే. సో ఆ ఏజ్లో ఇంకో మనిషి ఇంకో పెళ్లి చేసుకుని ఉండొచ్చేమో ఇప్పుడున్న సొసైటీలో ఉండుంటే. కానీ ఎప్పుడు షీ హాస్ నాట్ టేకెన్ దట్ స్టెప్. 20 రూపాయలకి జాకెట్ కుట్టిందన్న మా అమ్మ. ఓకే. 20 రూపాయలకి జాకెట్ కుట్టింది. ఈరోజు మొన్న ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే మా అమ్మ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాకెట్ కుట్టించుకొని రాపు అంటే 800 అడిగారు. ఈ రోజు 800 రూపాయలు జాకెట్ కుడితే అప్పుడు ఈ రోజు ఫ్యాన్సీ అయిపోయింది అంత. ఆ రోజు 20 రూపాయలకి జాకెట్ కుట్టింది మా అమ్మ. 20 రూపాయలకి జాకెట్ కుట్టి ఒక పిండి మిల్లు ఎట్లా సేవ్ చేసుకునేటప్పుడు ఒక పిండి మిల్లు మీద ఒక మిషన్ మీద 20 రూపాయలు కుట్టి జాకెట్ల మీద మా అమ్మ మమ్మల్ని పెద్ద చేసింది. ఎస్. ఓకే. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మండల్ ఫస్ట్ వచ్చాయని చెప్పాను కదా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత బాసర వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు ఎవరికి. మా ఇంట్లో ఎవరికి తెలియదు బాసర ఎట్లా వెళ్తారో అని. కోదాడ దాటి బయటకు వచ్చింది లేదు, మేళచెరు మాది కోదాడ. హుజునా కూడా పెద్దగా వచ్చేవాళ్ళం కాదు. కోదాడ దాటి బయటకు ఎప్పుడు రాలే. కోదాడ కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడో సరే పండక్కో పబ్బానికో మా ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్తుంటే వాళ్ళతో పాటు మా అమ్మ సినిమాకి వెళ్తా అంటే వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళేవాడిని. అసలు నాకు కోదాడ దాటి బయట ప్రపంచం తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి అసలే తెలియదు, బాసర ఎలా తెలియదు. ఇంకోటి ఏంటంటే బాసర వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కాలేజీ అక్కడ ఫ్రీ అంట, డబ్బులు తీసుకోరంట అని మాత్రం తెలుసు, ఎట్లా తెలీదు. మా అమ్మ నేను అప్పుడు మా పులిచింతల ప్రాజెక్టు R&R నడుస్తూ ఉంది. పక్కన వెల్లటూరు కోసం అని వెల్లటూరు అనే గ్రామాన్ని మొత్తం రిహాబిలిటేట్ చేయడానికి మా కాలనీ పక్కనే వాళ్ళకి ల్యాండ్ అలాకేట్ చేశారు. అప్పుడే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక ఆయన మా ఇంటి దగ్గరకు వచ్చి నడుచుకుని పోతే, అమ్మ కొన్ని వాటర్ ఏంటంటే మా అమ్మ తీసుకొస్తే, ఎవరు సార్ మీరు ఈ టైంలో ఇక్కడ ఈ ఎండలు పడి ఇట్లా వచ్చారు, కొంచెం పెద్దోళ్ళు లాగా ఉన్నారు ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ నడుస్తుందమ్మా నాదే అంటే, సరే ఏమైనా పని ఉందో సార్ చేస్తామనేది మా అమ్మ. ఎప్పుడు కూలికి పోయిన అలవాటు లేదు, ఎవరిని పని అడిగిన అలవాటు లేదు పాపం. ఎందుకంటే రోజుకి 100 రూపాయలు ఇస్తా అన్నాడు. నేను నా కొడుకు వస్తాను అంటే చెరవ 100-200 ఇస్తా అన్నాడు. నెల రోజులు వెళ్ళాం, 6,000 ఇవ్వాలి. 2,000 చేతిలో పెట్టిండు, తర్వాత మోసం చేసిండు ఆయన. మేబీ ఆయన ఇచ్చిన 2,000 ఉపయోగపడింది కాబట్టి ఆయన గొప్ప అనుకోవాలో తెలియదు, ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చిందని బాధపడాలో తెలియదు. బట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఆ 2,000 తోటి 2 జతల బట్టలు కొనుక్కొని మిగిలిన డబ్బులతో ఛార్జీ పెట్టుకొని నేను బాసర వెళ్ళిన. ఇప్పుడు నేను లైఫ్లో ఈరోజు చూసుకుని ఉంటే, నిన్ననే కొనుక్కున్నా ఈ షర్ట్, చాలా ఇష్టపడి కొనుక్కున్నా. ఈ షర్ట్ 3,500, ఇప్పుడు నేను వేసుకున్న ప్యాంట్ 3,500. సో నేను ఒక చాలా దూరం వచ్చా అనిపించింది లైఫ్లో. ఒక జత బట్టలు కొనుక్కోవడానికి మా అమ్మ నేను 4 రోజులు కూలికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజు చాలా గొప్ప పొజిషన్లోకి వచ్చినట్టు. నేను ప్రధానమంత్రి, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అవ్వడం ఎంత అచీవ్మెంట్, నాకు ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ ఈరోజు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లోకి రావడం అనేది. సో డ్రైవింగ్ ఫోర్స్ మాత్రం ఏదైనా ఉంది అని అంటే మా అమ్మ పడ్డ కష్టమే అన్న. దాని తర్వాత అంతకన్నా అతిపెద్ద విషయం ఏంటంటే, 2015లో నా బీటెక్ అయిపోయే టైంకి మీ ముందే చెప్పాను, యుఎస్ వెళ్దాం అనుకున్నాను. GRE అటెంప్ట్ చేసిన, IELTS అటెంప్ట్ చేసిన, మంచి మార్కులు ఉన్నాయి, యుఎస్ వెళ్దాం. ఎందుకంటే ఫ్యాన్సీ అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్తే బాగుంటుంది, మంచి చదువుకున్నాం, 888లో మంచి గ్రాడ్యుయేషన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్, లోన్ తీసుకొని ఏదో ఒకటి తీసుకొని ఎట్లా వెళ్దాం అనుకున్నాం. కరెక్ట్గా మేలో ఉన్న తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్.
చేతిలో ₹1 లేదు. మేము కష్టపడి లక్ష రూపాయలు ఇది సంపాదించిన డబ్బులతో ఇల్లు కొనుక్కుంటే ₹1,00,000 ఇల్లు కొను. అది తాకట్టు పెడితే 2 లక్షలు కూడా ఎవరు. ఆ రోజు సిచ్యువేషన్కి దాదాపుగా 7 నుంచి 8 లక్షలు ఖర్చు అయింది 2015లో తమ్ముడికి. ఓకే. ఒంటి మీద ట్రాక్టర్ ఎక్కింది. అప్పటికి మా తమ్ముడు నేను చదువుకోవాలని మా తమ్ముడు డిప్లొమా కంప్లీట్ చేసి బీటెక్ చేయకుండా డిప్లొమా అయిపోయిన వెంటనే మా ఊర్లో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళడం స్టార్ట్ చేసిండు. ఓకే. అంటే 2010 అంటే 2013కి డిప్లొమా చేసి అయిపోయిన వెంటనే కళాజీ పనికి వెళ్ళిండు మా తమ్ముడు. ఓకే. మా అన్నను చదివించాలి. మా అన్నను చదివించాలండి. 6,000 7,000 స్టార్టింగ్ చేసింది. అలాంటి సిచ్యువేషన్లో అంత యాక్సిడెంట్ అయితే డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు. ఏదైతే ఏదైంది ఉన్న నాన్న వాళ్ళ తరపు నుంచి ఎప్పుడో రావాల్సింది అప్పుడప్పుడే ఆ పంచాయతీలు ఈ పంచాయతీలో 1 ఎకరం పొలం వచ్చింది. అది అమ్మితే 10 లక్షలు వస్తేమో అది అమ్ముదాం పర్లేదు, ఎట్లయినా చేసి డబ్బులు ఏదో చేసి తమ్ముని బతికించుకోవాలనుకున్నాను. బతికిండు. కరెక్ట్గా 6 నెలల కన్నా మొత్తం ఒంటినిండా అన్ని దెబ్బలు తగిలి కరెక్ట్గా 6 నెలలకు లేచి మళ్ళీ కూలి ఇవ్వడం స్టార్ట్ చేసిండు మా తమ్ముడు. ఓకే. లైఫ్లో ఇంకా అంతకన్నా పెద్ద మోటివేటర్స్ ఎవరున్నారన్న. నేను చాలా సందర్భాలు బేసిక్గా ఇది చెప్తుంటే ఎమోషనల్ అవుతా అని మనకి ఆ రోజు మైకి పెట్టినప్పుడు కానీ మన పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మైకి పెట్టినప్పుడు కానీ నేను ఈ మాట మాట్లాడిన ఎమోషనల్ అయితే ఎక్కడైతే లాజిక్ మిస్ అవుతానే ఉన్న భయానికి అక్కడ ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకు ఎవరిని ఎమోషనల్ చేయడం నాకు ఈ మాట మీరు మాట్లాడుతుంటే నాకే మాటలు రావట్లేదు. ఆ రోజు ఆ సిచ్యువేషన్ అంత ఎమోషనల్ చేయకూడదు, మిగతా వాళ్ళని బాధ పెట్టకూడదు, పక్కన వాళ్ళందరూ అమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధ పెట్టకూడదని మాట్లాడలే. కానీ లైఫ్లో ఒక 30 ఏళ్ళలో ఒక మనిషి చూడకూడని అన్ని చూశాను. ఓకే. చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అగ్రెసివ్గా అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. కానీ బట్ ఆల్ దిస్ పెయిన్ అన్నట్టు చేసింది అంతే. నథింగ్. నీకు లైఫ్లో ఏం కావాలి గట్టిగా ఇప్పుడు ఈరోజు అడిగితే నాకు పీస్ చాలనిపిస్తుంది. నేను ఏదో చెప్తే ఏం కావాలి పీస్. ప్రశాంతంగా ఉంటే ఏం కావాలి, ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉండొద్దు, రేపు పొద్దున ఏం కావాలని ఈరోజు ఎత్తుకునే పరిస్థితి ఉండకూడదు. ప్రశాంతంగా ఈరోజు నైట్ నిద్రపోతే చాలు, ఏ గోళ లేకుండా ఏ టెన్షన్ లేకుండా. ఎంత సంపాదించినా ఇంకా దానికన్నా ఏం కావాలి. కోట్లు ఉంటే ప్రశాంతత లేకపోతే ఏం ఉపయోగం. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ లాస్ట్కి ఏడాది తీసుకొచ్చింది. ప్రశాంతత అనేది ప్రశాంతంగా ఉండి చాలా నేను చూసారా లైఫ్ ఇదే అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు. ఎంత సంపాదించినా ఏం చేసినా లాస్ట్కి అదే కదా ప్రశాంతంగా అంతే. ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా ప్రశాంతత లేకపోతే వేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈ యూపీఎస్సీ సైడ్ పోదామన్న ఆలోచన ఉండేనా లేదా ఇటు స్టేట్ సర్వీసెస్ నుంచేనా అన్నారు? నాకు అసలు గైడెన్స్ లేదన్నా. ఓకే. అసలు ఏది చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేవాళ్ళు లేరు. నా చుట్టుపక్కల సర్కిల్లో కూడా అంత వాళ్ళు లేరు. 2016లో అశ్వనార్కి వచ్చినప్పుడు కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగిన. మా ఫ్రెండ్ ఒక అతను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడు అప్పటికి. ఓకే. దత్తు అని వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే. ఇప్పటికీ ఆ వ్యక్తికి నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ కొద్దిగా కాస్త ఏం తెలియని నాకు కాస్త గైడెన్స్ ఇచ్చిన ఎవరంటే దత్తు. ఓకే. అప్పుడు చెప్పాను అన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి. నన్ను అన్న అని పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడో తెలియదు, ఏ ఆప్యాయత తెలియదు, మీ ఎదురు ఒక తల్లి కడుపుకోవట్లేదు. కానీ ఒకటే క్లాస్ చదివినో ఒకటే బెంచ్లో కూర్చున్నా కానీ అన్న అని పిలుస్తాడు. అన్న 2 ఆప్షన్స్ ఉంటాయి అన్న, నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి. 2వ ఆప్షన్ ఏంటంటే గ్రూప్ అని ప్రిపేర్ అన్న, ప్రమోషన్ మీద ఏదో రోజు కలెక్టర్ అవుతావు. మరి యూపీఎస్సీ అంటే ఎట్లా అంటే ₹1,00,000 డబ్బులు అయితే అన్న, ₹1,00,000 డబ్బులు అయితే కోచింగ్ ఉంటుంది. తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుని అనుకో ప్రిపేర్ అయితే అయిపోతుంది. 2వ ఆప్షన్ ఏంటంటే అన్న నేను అప్పటికి నా ఫ్రెండ్ ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు హిస్టరీ ఫ్యాకల్టీగా. ఓఈలో హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో ఎంఏ చేస్తూనే ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన అనుభవంతో. అలా 2వ ఆప్షన్ ఏంటంటే నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నా, 45,000 ఫీజు ఉంటుంది గ్రూప్ 1కి, 15,000 కట్టు ఏదో చేసి అందులో ఎంతో కొంత నేను అడ్జస్ట్ చేస్తా, ఒక 15,000 నువ్వు కట్టు. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వనా, నెక్స్ట్ 6 నెలలు గ్రూప్ 1 పడుతుంది అన్నాడు. ఓకే. యూపీఎస్సీ అనేది అసలు ఇంకా లైఫ్లో ఎప్పుడు రాలే థాట్. గ్రూప్ 1 2016లో పడుతుంది, గ్రూప్ 1 2017లో పడుతుంది, గ్రూప్ 1 2018లో పడుతుంది, ఇలానే వెళ్ళిపోయింది. ఒకనొక స్టేజ్లో 2020 కాదు 2019లో కొద్దిగా రియలైజేషన్ వచ్చింది. నేను ఇదే చదువుతున్నా, ఇంకా 2 సబ్జెక్టులు యాడ్ చేసుకుని చదివితే యూపీఎస్సీ కూడా చదవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. మన దిల్సునార్లో అదేదో కాలేజ్ అన్న, ఆ కాలేజ్లో ప్రిలిమ్స్ రాసిన, ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. ఓకే. మెయిన్స్ రాయాలంటే ధైర్యం సరిపోలేన్న నాకు. ఓకే. అసలు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది నాది, సెలక్షన్ లేదు కదా, ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది, జిఎస్కి నాకు నోట్స్ ఏది, నేను అసలు ఏం చదివా, నేను చదివా గ్రూప్ 1 కోసం చదువుతున్నా.
గ్రూప్ 1 కోసం చేసి 40% ఉంది దాంట్లో, అంతే. మిగిలిన 60% చాలా పని చేయింది. నేను పోయి పెన్ను పెడితే పేపర్ మీద కదిలిద్దా అంత డేర్ చేయలేకపోయినా మెయిన్స్కి అప్పీర్ కాలేదు. ఓకే. తర్వాత ఈ 1 year కోవిడ్ టైంలో మనం అంత ఫోకస్, ఈ గ్యాప్ లో నేను చిన్న మరీ ఏం పని చేయకుండా ఇదే పని ఇంట్లో వాళ్ళని సఫర్ చేసేయడానికి కొందరు అనుకోవచ్చు, కానీ లేదు, నేను చిన్న జాబులు చేసుకున్నా ప్రైవేట్ వాటిలోనో. నేను టీచింగ్ కూడా చేసినాం అకాడమీలో. అకాడమీ అని అప్పుడప్పుడే పాపులర్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ లో మేమే చెప్పాము టీచర్. అది కూడా మా దత్తు చిందాక చెప్పా కదా, మా దత్తు రిఫరెన్స్. అన్న నీ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, బాగా మాట్లాడగలవు, నీ వాయిస్ కొంచెం గంభీరంగా వస్తే ఏం చెప్పినా స్పష్టంగా అనిపిస్తుంది, కాబట్టి టీచింగ్లో నీకు కొంచెం స్కోప్ ఉంటుందన్న, నీకు కూడా ప్రిపరేషన్ యూజ్ అవుతాను అంటే నేను అకాడమీలో ఒక 2 years వర్క్ చేసిన. తర్వాత అది కోవిడ్లో ఆ టైంలో అది కొంచెం డౌన్ఫాల్ ఉన్నప్పుడు ఆపేసి వేరే జాబులు కూడా చేసినా, కానీ బట్ దీన్ని ఎప్పుడు వదిలిపెట్టలే. ప్రిపరేషన్ అయితే ఎప్పుడు వదిలిపెట్టలే. సో మరీ నేను రోజు 10 గంటలు చదివినా 15 గంటలు అని చెప్పి చదివినా కూడా అబద్ధం చెప్పడం. బట్ డౌన్ లైన్ సబ్జెక్ట్ టచ్ లో ఒక నెల రోజుల్లో ఒక 10-15 రోజులు మాత్రం స్ట్రిక్ట్ గా చదివేవాడిని 2016 నుంచి. అలా అని నేను రోజు 2016 నుంచి నేను రోజు 10 గంటలు చదివా 15 గంటలు చదివానని అయితే అబద్ధం చెప్పను. సో గ్రూప్ యూపీఎస్సీ అనేది అలా పక్కకు పడింది. కానీ యూపీఎస్సీ మీద ఇప్పుడు నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఎక్స్పోజర్ దొరికింది, నాకు చాలా మంది స్టూడెంట్స్ దొరికారు, చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు, ఆ సర్కిల్ పెరిగింది. సర్కిల్ ఇన్ ద సెన్స్ యూపీఎస్సీ టీచింగ్ లో ఉన్నప్పుడు కానీ తర్వాత అశోక్ లో ఉన్నప్పుడు కానీ కొంతమంది సర్కిల్ పెరుగుతారు, కాబట్టి ఇప్పుడు యూపీఎస్సీ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఇంకా అంత ఓపిక కానీ అంత టైం పెట్టే అది లేదు, కానీ ఇంకా ఇది చాలు అనిపిస్తుంది అంతే. యూపీఎస్సీ జోలికి ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళినా ప్రిలిమ్స్ అయిపోయింది అంతే. అంటే మీరు అనుకున్న ప్రశాంతతకు వచ్చింది కాబట్టి అంతే. ఓకే, ఇది నాకు బిగ్గెస్ట్, ఇది చాలు కదా లైఫ్ లో ఏముంది అనిపించింది. అప్పుడు నేను కొనుక్కున్న చొక్కాకి ఇప్పుడు నేను వేసుకున్న చొక్కాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అమ్ముడు హ్యాపీ, అమ్మాయి హ్యాపీ, మామయ్య హ్యాపీ, అందరు హ్యాపీ. అంతే. ఎందుకని ఇంకా మా ఇంట్లో పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంతే. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అంటేనే కొద్ది పెద్ద విషయం. గ్రూప్ 4 జాబ్ వచ్చిందంటే మా వాళ్ళు పండగ చేసుకున్నారు. ఓకే. వాళ్ళకి అదే గొప్ప విషయం, నేనే అదే గొప్ప. ఇంతకన్నా నేను మళ్ళీ దీన్ని ఆపి ఇంకోటి జాయిన్ అయ్యి ఇంకో చోట వెళ్ళి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకొక 1 year ఎందుకు స్ట్రగుల్ పెట్టాలి? వాళ్ళు భయపడుతుంటారు కదా, మళ్ళీ ఇది వదిలేసుకున్నాడు చెప్పలేం కదా, దీనికి ఉండొచ్చు ఒక నెల రోజులు, ఒక 2-3 నెలలు వాళ్ళు లీవ్ పెట్టుకోవచ్చు అని చెప్పుకోలేము. వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ చేయాలి? ఫైన్, నాకు ఇది ఓకే. ఓకే. అయితే ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ లో 2016 నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. మధ్యలో అంటే రీసెంట్ దీనికంటే బిఫోర్ మన గ్రూప్ 4 లో కూడా మీరు ఎక్కడ కోదాడ మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ చేసిన. అవును. ఓకే. అది గ్రూప్ 3 కూడా పోయిన గ్రూప్ 4 మన లాస్ట్ ఇయర్ గ్రూప్ 4 ఉంది కదా, లాస్ట్ నోటిఫికేషన్ 2024 డిసెంబర్లోనే జాయిన్ అయినా. ఓకే. ఓకే. అప్పుడు మనకి ప్రిలిమ్స్ జరుగుతుంది అన్న మన గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగే ముందు 10 రోజులు వెనక 10 రోజులు. ఓకే. జస్ట్ ప్రిలిమ్స్ నాలెడ్జ్ తోటి నేను గ్రూప్ 4 రాసిన సేమ్ కదా, ఒకసారి వెళ్ళొద్దాం అంతే అంటే గ్రూప్ 4 రాసిన. ఓకే. దాన్ని ఎప్పుడో మర్చిపోయినా. అది కూడా మన గ్రూప్ మనకు చాలా మంది అది పట్టించుకోరు, కానీ గ్రూప్ 4 ఎగ్జామ్ కి గ్రూప్ 4 జాయినింగ్ కి చాలా గ్యాప్ ఉంది. అవును. దానికి కూడా చాలా డిలేలు జరిగినాయి. సో దాన్ని అసలు సొయ్యలోనే లేదు, మర్చిపోయినా. ప్రిలిమ్స్ నాలెడ్జ్ తోటి గ్రూప్ 4 వచ్చింది. తర్వాత మళ్ళీ మన మెయిన్స్ అయిపోయిన తర్వాత అలవాటైన ప్రాణం కదా, మెయిన్స్ అయిపోయిన నెక్స్ట్ డే హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నా. అక్టోబర్ 27వ తారీఖు ప్రశాంతంగా పడుకున్నా, తెల్లారి ప్రశాంతంగా పడుకున్నా. అక్టోబర్ 29వ తారీఖు ఏం చేయాలో తెలియదు. ఓకే. గ్రూప్ 3 కూడా మనం అప్లై చేసాం కదా, నవంబర్లో ఎగ్జామ్ ఉంది కదా, ఒక నెల రోజులు చదువుదాం ఇంకంతా. అప్పటికి 17-18 రోజులే ఉంది. ఆ 17-18 రోజులు చదువుదాం కదా అనుకున్నా. ఓకే. నేను ఈ గ్రూప్ అని ఎలా రాసామని అనలైజ్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇది నేను ఈ క్వశ్చన్కి ఇట్లా రాసిన అనుకోవడం, నేను ఫ్రెండ్ సర్కిల్లో ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. ఒక పక్క గ్రూప్ 3కి ఊరికే ఎందుకు అలవాటు పడ్డ ప్రాణం మర్చిపోలేదని చెప్పి ఆ 2 చేసిన. మళ్ళీ గ్రూప్ 3 కూడా వచ్చింది. గ్రూప్ 3 అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది అన్న, ఇంకా చాలు నా గ్రూప్ 1 వచ్చేస్తుంది. నాకు తెలుసు నేను అనుకున్న మార్క్ అయితే 450-460 మధ్యలో ఖచ్చితంగా తగులుతుంది అనే ఫీలింగ్ నాకు ఆ రోజు తెలిసింది. మంచి ర్యాంకే వస్తుంది, కంపల్సరీ వస్తుంది, ఇదైతే ఆపలేరు అని. సో ఐ హ్యాడ్ రిలాక్స్డ్. ఓకే. గ్రూప్ 1 గ్రూప్ 2 అంతా సీరియస్గా రాయలే, 1000-1500 ర్యాంక్ వచ్చింది. లైట్. అంటే గ్రూప్ 4 జాయిన్ అయ్యారు 2024 డిసెంబర్ జాయిన్. ఓకే. ఎట్లా అంటే అది ఏంది, ఏ పోస్ట్? మున్సిపల్ ఆఫీస్ లో వార్డ్ ఆఫీసర్. ఓకే. ఎట్లా వార్డ్ ఆఫీసర్ అంటే మొదటి లైఫ్ లో ఫస్ట్ ఉద్యోగం? లైఫ్ లో గవర్నమెంట్ ఫస్ట్ ఉద్యోగం. చాలా బాగుండింది అన్న. యాక్చువల్లీ గవర్నమెంట్ ఎక్స్పోజర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే పీపుల్ కమ్ టు అస్
ఎస్ ఒక హోప్తో వస్తారు. ప్రైవేట్ జాబుల్లో మన దగ్గరికి ఒక పర్సన్ ఏ హోప్తో రాడు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు, కామన్ పీపుల్ మన ఆఫీస్లోకి ఎప్పుడు రాడు. అంతే కదా. మన పైనోడే ఉంటాడు, ఎప్పుడు మనల్ని ఈ పని చేయి ఆ పని చేయమని చెప్తాడు, కానీ మనకి ఒక కామన్ మనిషి వచ్చి నాకు సార్ కొద్ది పని చేసి పెట్టండి అని అడగరు. కానీ ఇట్లాంటి ఫీల్డ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వార్డ్ ఆఫీసరే తీసుకుందాం. ఎవరో మన వార్డులోకి వెళ్తాం, ఎవరైనా అంటారు సడన్గా ఈ టైంలో మా ఇంట్లో కాడ తిరుగుతున్నాయి ఏంది అని అనుకున్న మనుషులు ఉంటారు. ఈ టైంలో ఈ ఏడెందుకు తిరుగుతున్నా అంటే, నేను ఇట్లా వార్డ్ ఆఫీసర్ అంటే పొద్దున్నే 6ంటికి 7ంటికి వెళ్ళాలి మేము. 6ంటికి 7ంటికి వెళ్ళేసి శానిటేషన్ ఎట్లా జరుగుతుంది, వచ్చారా లేదా వర్కర్స్ అని చూడాలి. ఈ టైంలో మీరు ఎందుకున్నారని అడిగే వాళ్ళు ఉంటారు. సార్ మీరే ఎందుకు సార్ రోజు ఈ మధ్య కనబడుతున్నారు అడిగే వాళ్ళు ఉంటారు. బాబు మీరు ఏమన్నా ఎంప్లాయీ అని అడిగే వాళ్ళు ఉంటారు. సో రకరకాల మనుషులు ఉంటారు. పెన్షన్ కోసం సార్ నాకు పెన్షన్ రావట్లేదు సార్ ఇప్పియండి అని అడిగే వాళ్ళు ఉంటారు. మా ఇంటికాడ కుక్కలు తిరుగుతున్నాయి, కొంచెం కుక్కల్ని పట్టించుకోండి సార్, మొన్న చిన్న పిల్లలకి పోయాను. అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరూ హెల్ప్ కోసం, హెల్ప్ ఇన్ ద సెన్స్ నా బాధ్యత అది, హెల్ప్ అనకూడదేమో దాన్ని, నా బాధ్యతను గుర్తు చేయడానికి వస్తారు. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు అడిగిన పని చేయగలిగామో, అరే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, అరే మనం ఒక పని చేసాం ఈరోజు చాలా బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది లోపల. ఆ సాటిస్ఫాక్షన్కి నాకు తెలిసి డబ్బులు లేవు. డబ్బులు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు ఇప్పటికీ. నేను బై గాడ్స్ గ్రేస్ మరి ఎందుకో తెలియదు, నేను చేసిన 8 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త పెన్షన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఇన్ని ఒకేసారి కలిసి వచ్చినాయి. దాదాపుగా నా వార్డులో ఒక 2000 జనాభా ఉంటే కనీసం ఒక 100 మంది నుంచి 200 మందికి ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్లో, రేషన్ కార్డులో ఇప్పుడు కూడా అక్కడి నుంచి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తారు. సార్ బాగున్నారా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మీరు, కొత్త వాళ్ళు వచ్చేది ఎవరు, ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేస్తాం వాళ్ళకి చెప్పండి సార్, ఏదైనా ఆఫీస్లో పని ఉంటే మీకు ఫోన్ చేస్తాం, ఫోన్ ఎత్తండి సార్ అని ఇప్పటికీ ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు అది సాటిస్ఫాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసి ఆ ఉద్యోగం మానేసి బయటికి వెళ్ళిన తర్వాత మాక్సిమం మనం ఆ 4 రోజులు కలిసి ఉన్న పక్కన ఎంప్లాయీస్ ఫోన్ చేస్తాం, కానీ ఇంకెవరు ఫోన్ చేయడు పలానా ఆఫీస్లో పని చేస్తున్నావా మళ్ళీ అని చెప్పి. సో ఇక్కడ ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ 2016 to 2024 ఆల్మోస్ట్ 8 years లాంగ్ ప్రిపరేషన్, అంటే అవసరం కూడా గ్రూప్ 1కి. మరి ఈ ప్రిపరేషన్లో అంటే ఎట్లాంటి, అంటే ఇన్ని సంవత్సరాలు చదువుతున్నప్పుడు మీ ఫ్రెండ్ చెప్పింది ఏంది, 6 నెలల్లోనే గ్రూప్ 1 పడుతుంది. 6 ఏళ్ళకి కూడా పడలేదు. 2022లో 6 ఏళ్ళ తర్వాత పడ్డది. మరి ఎట్లా అంటే మానసికంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. ఆబ్వియస్లీ అన్న, ఒక పాయింట్లో బాగా దగ్గర వాళ్ళ నుంచి మన చుట్టుపక్కల ఉండే మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు, వాడిది అయిపోయింది రా పని, ఇంకా వాడి జీవితంలో నాశనం అయిపోయాడు అని, అంతే అయిపోయింది వాడి జీవితం స్మాష్ అన్నారు. వాడంతా చదువుకొని ఏం చేయకుండా వేస్ట్ మిగిలిపోయాడు అన్నోళ్ళు ఉన్నారు. బట్ నాకు మాత్రం తెలుసు నేను ఏం చేయగలను అనేది, ఏం చేస్తున్నా అనేది. టైం కోసం వెయిట్ చేసిన. ఎవరైనా అదే చెప్తా, ఒక్కటే అన్నా, ఎప్పుడైనా గ్రూప్ 1 ప్రిపరేషన్ అనే కాదు, ఏ ప్రిపరేషన్ అయినా పర్టికులర్లీ ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే సహనం. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఒకటి మర్చిపోవద్దు, నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావని మర్చిపోవద్దు. అసలు ఈ పని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఏదో బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ డిజైర్ లేదు, టైంపాస్కి వచ్చామంటే కథం, క్లోజ్, అక్కడతో ఆపేయచ్చు. బర్నింగ్ డిజైర్తో ఖచ్చితంగా వచ్చామనంటే ఎవ్రీడే, ప్రతిసారి నెలకో 15 రోజులకో 6 నెలలకో సంవత్సరానికో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పుడో, ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడో, లేదా ఎగ్జామ్ ఎప్పుడు పెడతామో చెప్పనప్పుడో, నోటిఫికేషన్ ఇవాళ వస్తుంది రేపు వస్తుంది రానప్పుడు, ఎప్పుడోసారి మనకు అవసరమా ఇది అనిపిస్తుంది. మనకి ఏంది కర్మ అని అనిపిస్తుంది, మనం ఆగిపోదాం అనిపిస్తుంది. అప్పుడు గుర్తు చేసుకోవాలా ఎందుకు స్టార్ట్ చేసావని. నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావనే విషయం గట్టిగా ఉంటే మాత్రం, దానికి బలమైన కారణం ఉంటే మాత్రం ఆగవు. ఎప్పుడైతే నువ్వు దాన్ని లైట్ తీసుకుంటావో, నీ కారణాన్ని నువ్వు లైట్ తీసుకుంటావో, ఆ రోజుతో నీ ప్రిపరేషన్ కెరీర్ ఆగిపోయింది. నెక్స్ట్ మూమెంట్ నుంచి నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. సో నాది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం నేను చాలా బాగా చెప్పగలను. అలాగే కొంతమంది షార్ట్ టర్మ్లో నాకు తెలిసిన వాళ్ళు షార్ట్ టర్మ్లో కొట్టిన వాళ్ళు, నాకు తర్వాత పరిచయం కలిసి ప్రిపేర్ అయిన షార్ట్ టర్మ్లో కొట్టిన వాళ్ళు కూడా తెలుసు. సో 2 రకాలుగా ఐడియా ఉంది. కానీ ఏ ప్రిపరేషన్ అయినా సింపుల్ లాజిక్ అన్నా, పక్కవాడి రొటీన్ నీకు సెట్ అవ్వదు.
చాలా మంది పొద్దున్న 4 లేసి చదవాలంటారు. అంటారు. నేను ఎప్పుడు 4 లేసి చదవలేదన్నా. అంతే. 2 ఇయర్స్ చిన్నప్పుడు స్కూల్లో కూడా చదవలేదు. మా అమ్మ రోజు తిట్టేది నన్ను, ఓకే. మా తాతయ్య తిట్టేవాడు. ఎందుకు అవి పొద్దునే 6 దాకా 7 దాకా ఎక్కువ ఎక్కుతుంది. నేను నైట్ పర్సన్. నేను నైట్ 3-4 దాకా చదువుతా. ఓకే. నేను పొద్దున్న లేవను 10 లేస్తా. ఓకే. అది నా కంఫర్ట్. ఫస్ట్ మన కంఫర్ట్ ఏందో మనం తెలుసుకోవాలి, మనకి ఏదో వచ్చు. అంతే. ఇప్పుడు నా ప్రిపరేషన్ లో కూడా మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉండేవాడు. ఆయన కూడా తెల్లవారు 4 దాకా చదువుతాడు, 4 పడుకుంటాడు, మళ్ళీ 10 గంటలకు లేస్తాడు. అంటే కొద్దిమంది అంటే వాళ్ళ డిఫరెంట్. ఎవరికి ఏది కంఫర్ట్ జోన్ అదే. బలవంతంగా 4 లేసి బలవంతంగా 4 చదవాలని రూల్ ఏముంది? నీకు అలవాటు అయితే 4 లే, ఇబ్బంది ఏం లేదు, అది నీ ఇష్టం. కానీ క్వాలిటీ ఇవ్వాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ టైం. నీ మైండ్ సరిగా లేకుండా ఫోకస్ చేయకుండా నువ్వు ఎన్ని గంటలు చదివితే ఏం ఉపయోగం? అంతే. నువ్వు ఎక్కడో చికాకులో ఉంటావు, ఏదో పంచాయతీలో ఉంటావు, బయటికి పోతే ఒక గొడవ జరిగింది, ఒక పంచాయతీ జరిగింది, ఏం కాదు నేను ఈ 5:30కి సాయంత్రం కంప్లీట్ చేద్దాం అనుకున్నా కదా, ఇది కంప్లీట్ చేస్తాను. నువ్వు బుక్ మీద కూర్చొని నువ్వు మైండ్ అంతా ఎక్కడో పెట్టావు, రోడ్డు మీద పెట్టావు, ఆ బండి గుద్దిన పేద ఎక్కడో పంచాయతీ పెట్టావు, నువ్వు ఈ రోజు ఇక్ష్వాకుల గురించి చదువుతావు. ఓకే. అయిపోయింది కదా, టిక్ పెట్టేసుకున్నావు ఇక్ష్వాకులు అయిపోయిందని. యాక్చువల్లీ ఇక్ష్వాకులు అయిపోయారు. అంతే. ఎప్పుడో వేరు. ఎక్కడ వేరు? ఆ బండి దగ్గర వేరు. లైఫ్ లో నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే ఇక్ష్వాకులు నేను కంప్లీట్ చేసినా అని పాయింట్లెస్ ఇంకా. సో నీ మైండ్ ఎప్పుడు రెడీగా ఉంటుందో, ఎప్పుడు ఖచ్చితంగా ఉండదు. అలానే ఎప్పుడు నాకు మైండ్లో రోజుకు 1 గంట రెడీగా ఉంటుంది, అరగంట రెడీగా ఉంటుంది అంటే కుదరదు. రెడీ చేసుకోవాలి. 100 పంచాయతీలు ఉంటాయి, 100 బాధలు ఉంటాయి. పర్సనల్ లైఫే, ప్రొఫెషనల్ లైఫే. నువ్వు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అంటే అది నీదే, ఆ ప్రొఫెషన్ నీదే. అంతే. నువ్వు నీ ప్రిపరేషన్ నీ ప్రొఫెషన్ అంతే కదా. నీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడు కలపొద్దు. నీ పని నువ్వు చేసుకో. తర్వాత రోజులు 24 గంటలు ఉంటాయి, 6 నుంచి 7 గంటలు, లేదా మనిషిని బట్టి 8 గంటలు కూడా అవ్వచ్చు. కొంతమందికి 4-5 గంటల్లో కూడా గ్రాస్ప్ చేయొచ్చు. నీ టైం పెట్టుకున్నావు కదా, మిగిలిన గంటలో బాధపడు. అంతే. మిగిలిన గంటలు 7, మిగిలిన గంటలు ఏదైనా చేసుకో. ఆ టైంకి మాత్రం వేరే పని చేయొద్దు. మరి టోటల్గా ఈ గ్రూప్ 1లో 6 పేపర్స్, ఈ 6 పేపర్స్ సంబంధించి జిస్ట్గా అంటే ఎట్లా ఆ 6 పేపర్స్ని మంచి మార్కులు సాధించాలంటే మెయిన్స్ ఓరియంటెడ్, ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏది యూపీఎస్సి మీరు ఫిలిమ్స్ రాసినారు, ఆ తర్వాత గ్రూప్ 4, ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా ఎంసీక్యూలు చేయగలిగారు. ఫిలిమ్స్ ఓకే. మెయిన్స్ ఓరియంటెడ్లో ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎట్లయితే మార్కులు పడతాయని మీకు అనిపించింది? రీడ్ బిట్వీన్ ద లైన్స్ అన్న, సింపుల్ లాజిక్. అక్కడ రాసింది వేరే ఉంటుంది, మనకు అర్థం అవ్వాల్సింది వేరే ఉంటుంది. అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, మనకు అర్థం కావాల్సింది అంటే ఎందుకు, ఎలా. ఎందుకు అనే క్వశ్చన్ వేస్తే ఖచ్చితంగా నీకు ఎప్పుడైతే రీజనింగ్ స్టార్ట్ అవుద్దో, ఎందుకు పొద్దుగులు పానిపట్లోని యుద్ధం జరగాలి? పానిపట్టు యుద్ధం ఇన్నిసార్లు జరిగింది కరెక్టే, పానిపట్లోని ఎందుకు యుద్ధం జరగాలి? సాయంత్రం ఇప్పుడు మహాభారతం రామాయణం కాలంలో సాయంత్రం అయితే యుద్ధం ఆపేసుకునేవాళ్ళంట. మరి నైట్ పూటలు యుద్ధాలు వచ్చే గొరిలా యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది మనోళ్ళు? హిందూ ధర్మంలో బేసిక్గా హిందూ ధర్మంలో సాయంత్రం అయితే యుద్ధం ఆపేయాలి. కానీ ఛత్రపతి శివాజీని హిందూ హృదయ సామ్రాట్ అంటాం, కానీ గెరిల్లా యుద్ధాలు రాత్రిపూట యుద్ధాలు చేసిండు. ఎందుకు ఎందుకు చేశాడో తెలియాలి. పానిపట్లోనే యుద్ధం ఎందుకు జరిగిందో తెలియాలి. అసలు మన స్పైసెస్ కోసం, యాలకుల కోసం వచ్చాం. అసలు వాళ్ళకి ఎందుకు అవసరం పడింది స్పైసెస్? వాళ్ళు వచ్చారు కరెక్టే, ఏడకు వచ్చారు, జామేరని అంటాం, ఆయన ఇవన్నీ వద్దు. ఎందుకు వచ్చారు అసలు స్పైసెస్కి? అసలు స్పైసెస్ మన దగ్గర ఉండడానికి కారణం ఏంటిది? జాగ్రఫీ. అంతే. ఇక్కడికే రావడం కారణం ఏంటిది? అక్కడ జాగ్రఫీ. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ట్రేడ్, ఎకానమీ. ఒక్క చోట అన్నీ ఉంటాయి. అంతే. ఎప్పుడైతే నీకు ఎందుకు అనే క్వశ్చన్ స్టార్ట్ అయిందో, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్, స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని 2 కోణాల్లో చూడాలి. మూడో కోణంలో జడ్జిమెంట్ ఉండాలి. గుడ్, బ్యాడ్, మధ్యలో ఒక మధ్య మార్గం ఉంటుంది. అంతే. ప్రతి క్వశ్చన్కి ఆబ్వియస్లీ ప్రతి టాపిక్లో పాజిటివ్స్, నెగిటివ్స్, వే ఫార్వర్డ్, ముందుకెళ్లాల్సిన మార్గం ఉంటుంది. దీంట్లో ఒక పని చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నాం, పెన్షన్ స్కీమే తీసుకుందన్న, దీంట్లో పాజిటివ్స్ మాట్లాడగలి, మన ఇద్దరు ఎదురు కూర్చున్నా. ఈరోజు ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ గురించి నాకు బాగా తెలుసు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు నాకు తెలుసు, నేను ప్రిపేర్ అయినది ఈ మీద మీకు కూడా అర్థమైతే ఉంది కాబట్టి మీకు కూడా తెలుసు. ఇప్పుడు పెన్షన్ గురించి పాజిటివ్ మాట్లాడిన మీరంటే మీరు 10 పాయింట్ మాట్లాడతారు, నెగిటివ్ మాట్లాడమంటే నేను 10 పాయింట్ మాట్లాడతా. వెంటనే అన్న టాపిక్ చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు నెగిటివ్ మాట్లాడండి, నేను పాజిటివ్ మాట్లాడదన్నా. యు ఆర్ రెడీ ఆర్ నాట్? అంతే, రెడీ. అదే ప్రిపరేషన్. అంతే.
నువ్వు దేని గురించి అయినా పాజిటివ్గా నువ్వు పోయి ఒక దగ్గరకు వచ్చి మైక్ పెడితే పాజిటివ్గా మాట్లాడడానికి 10 పాయింట్లు నీ దగ్గర ఉండాలా, నెగిటివ్ మాట్లాడడానికి 10 పాయింట్లు ఉండాలి. నీ నువ్వు మాట్లాడబోయే నెగిటివ్ పాయింట్లు అవతల ఆల్రెడీ మాట్లాడేస్తే ఇంకో కొత్త పాయింట్లు మాట్లాడడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ అంతే యూనిక్నెస్ ఉండాలి, ప్రతిదానికి రెడీగా ఉండాలి. పాజిటివ్స్ ఉండాలి నీ దాంట్లో, నెగిటివ్ ఉండాలి, మధ్యలో ఒకటి ఉంటుంది మధ్య మార్గం, వే ఫార్వర్డ్, అది ఉండాలి. సో అది ఎస్ఏకైనా అదే పనికి వస్తుంది, మిగతా 5 పేపర్లకైనా అదే పనికి వస్తుంది. అంటే మీరు చెప్పింది ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ సంబంధించి పాజిటివ్ నెగిటివ్ టోటల్ ఎట్లయితే బాగుంటుంది. వే ఫార్వర్డ్ అనేది నీ మైండ్, వే ఫార్వర్డ్ నువ్వు ఎలా థింక్ చేస్తావు అనేది అబ్వియస్లీ ఎగ్జామినర్ డిసైడ్ చేస్తాడు. ఇతను ఇలా ఆలోచించగలిగాడు అంటే ఇతను దీనికి సూటు ఒక మార్క్ ఎక్స్ట్రా వేసుకుందాం, ఖచ్చితంగా డిసైడ్ అవుతాడు కదా. అంతే. నెక్స్ట్ టైము 3 hours 15 questions. అంటే ఉండే ఆ తక్కువ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్ని పేజీలకు సరిగా క్వశ్చన్కు తగ్గట్టు ఆన్సర్ రాయగలగాలి. టైం మేనేజ్మెంట్ గురించి మనకి ఎగ్జామ్ ఇంకొక వారం రోజు ఉంది, 10 రోజులు ఉంది అన్న వరకు కూడా మ్యాక్సిమం చాలా మందిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ టైంలో 15 క్వశ్చన్లు ప్రిపరేషన్ అప్పుడు కానీ టెస్ట్ సిరీస్లు రాస్తాం చూసిన 15 క్వశ్చన్లు రాయలేరు చాలామంది. ఎప్పుడు ప్యానిక్ అవ్వద్దు. 13 హిట్ చేస్తున్నారా, ఇంకొక వారం 10 రోజుల ముందు ఎగ్జామ్, 13 హిట్ చేస్తున్నారా చాలు, ఇంకా ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ నేను రాపిస్తుంది ఎగ్జామ్. ఇక్కడ నీకు ఆ భయం ఉండదు, ఆ టెన్షన్ ఉండదు, మైండ్ అంత షార్ప్గా పరిగెత్తదు. ఇప్పుడు సడన్గా మనకి వెంట వచ్చి కుక్క పరిగెడుతుంది, నైట్ టైం ముందు వెళ్తున్నావు, కుక్క పరిగెడుతుంది. నువ్వు నార్మల్ టైంలో రన్నింగ్ రేస్ పెడితే ఎంత స్పీడ్ ఉరుకుతావో దానికన్నా డబుల్ స్పీడ్ ఉరుకుతావు. అంతే. అడ్రినల్ రష్ వస్తుంది. నీ అడ్రినల్ రష్ నిన్ను ఆ 13 నుంచి 15 తీసుకెళ్ళిపోతుంది. నేను ఉంచుకోపోతాయి క్వశ్చన్స్ అవుతాయా లేదని టెన్షన్ పడదు, కంటెంట్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. 13 ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను చాలా మంది పాత గ్రూప్ 1 వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూసాను. కేవలం 11 క్వశ్చన్లు 12 క్వశ్చన్లు 13 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేసి గ్రూప్ 1 కొట్టిన వాళ్ళు ఉన్నారు. 15 క్వశ్చన్లు రాసి అరగంట ఖాళీగా కూర్చున్న వాళ్ళకి రాని వాళ్ళు కూడా ఉన్నారు. పాయింట్ అక్కడ నువ్వు ఎన్ని రాస్తున్నావు అని కాదు, ఎంత బాగా రాస్తున్నావు అని. నీ యూనిక్నెస్, నీ పక్క రోజులో 30 పేపర్లు కరెక్షన్ చేశారు అనుకున్నా, లెట్స్ నాకు అంత తెలియదు, నాకు తెలిసిన వరకు 30 పేపర్లు కరెక్షన్ చేశాను. అప్పటికైనా 15 పేపర్లు కరెక్షన్ చేశాడు. 15 పేపర్లో ఒకటే రొడ్డ స్టోరీ ఉంది, 16 పేపర్ కూడా నీది రొడ్డ స్టోరీయే. సేమ్ మార్క్స్, ఏం మారదు, ఇది సేమ్. అప్పటికి 28 పేపర్లు కరెక్షన్ చేశాడు, అన్ని రొడ్డే. కరెక్ట్గా నీ పాయింట్కి వచ్చేసరికి ఒక్క పాయింట్ కరెక్ట్ మంచిగా కనపడింది ఒక క్వశ్చన్లో, ఎక్స్ట్రా హాఫ్ మార్కు. 30 మందిని దాటుకోవడం చేసినట్టే మనం. ఎవాల్యుయేటర్ని నువ్వు ఆ ఒక్క మిగతా వాళ్ళకన్నా నేను కొంచెం యూనిక్, నేను కొంచెం వేరు, నేను కొంచెం నా ఆలోచన విధానం వేరని ఎవ్రీ క్వశ్చన్లో ఒక్క చోట మేపించాలి నువ్వు. ఎందుకంటే మనం 10 పాయింట్లు 15 పాయింట్లు రాస్తే 14 పాయింట్లు 13 పాయింట్లు అందరిది అదే పాయింట్ ఉంటుంది. ఎగ్జామ్ రాసే 20-30% మందిలో సీరియస్గా ప్రిపేర్ ఆస్పిరెంట్స్ అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే 80% ఆఫ్ ది ఆన్సర్స్ అందరిది సేమే ఉంటాయి. అవును. ఆ ఎక్స్ట్రా 20% ఆన్సర్ ఉంటుంది, అది మనల్ని దాటిచ్చేస్తుంది. ఆ యూనిక్నెస్ కేవలం థాట్ వల్లే వస్తుంది. అప్పటికప్పుడు ఏదో అనుకొని ముందే నేను నోట్స్లో రాసుకొని వెళ్ళా, ఇది గుర్తొచ్చింది నాకు, నువ్వు రాసుకున్న వెయ్యి లాస్ట్ మూమెంట్లో ఇది గుర్తురాదు. ఏది యూనిక్ అనుకున్న పాయింట్ అనేది అంతే, ఓన్లీ నీ ఆలోచన మాత్రమే అక్కడ తీసుకెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో జెడ్పిహెచ్ఎస్ మేలచెరు, IIIT బాసరా, దీంతో నీ స్టడీ అయిపోయింది, అంటే ఆల్ గవర్నమెంట్ ఓరియంటెడ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ 1 సైడ్ వచ్చినావు కాబట్టి మీ ప్రిపరేషన్ బుక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ అందుబాటులో ఉంటాయి. మరి మీరు ఇంగ్లీష్ మీడియంలో రాసిరా తెలుగు మీడియంలోనా? తెలుగు మీడియంలో రాసిన నేను. ఓకే. 2000 దీనికి కూడా మంచి మన దొత్తుయ్యాయి కారణం. ఓకే. 2016లో గ్రూప్ 1 స్టార్ట్ చేసినప్పుడు అన్న నీ మనోడు తెలుగులో బయలేటర్ చేసేవాడు, ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాయడానికి అంటే నోట్స్ రాసి ఇవ్వడానికి మనోడు క్లాస్లో హెవీగా ఉండేవి. ఓకే. హెవీగా ఉండేసరికి మనం నోట్స్ రాయడానికి చెప్తుంటే నోట్స్ రాయడానికి ఇంగ్లీష్లో బాగానే అవైలబుల్గా ఉండేవాళ్ళు, కానీ తెలుగులో అవైలబుల్ ఉండేది కాదు. ఓకే. అలా నువ్వు రాస్తావా నా కోసం, నువ్వు తెలుగులో రాస్తే నేను హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, కొద్దిగా తెలుగు రాసిస్తే నేను కొద్దిగా దాన్ని మార్కెట్ చేసుకున్నా అంటే నేను తెలుగులో రాయడం స్టార్ట్ చేసిన. మా దత్తు క్లాస్ చెప్తుంటే మన దత్తు క్లాస్లో కూర్చొని ముందు కూర్చొని నేను తెలుగులో రాయడం స్టార్ట్ చేసిన. అన్న తెలుగులోనే రాయన్న సింపుల్, ఎందుకంటే అప్పుడు 2016కి ముందు గ్రూప్ 1 గురించి ఆలోచన విధానం వేరు, 2019 ఆఫ్టర్ కోవిడ్ గ్రూప్ 1 ఆలోచన వేరన్న. నేను 100% చెప్పగలను, ఎందుకంటే 2016కి ముందు గ్రూప్ 1 ఎక్కువ టీచర్లకు వచ్చేది, వాళ్ళు స్పష్టంగా రాస్తారు, మంచి భాష ఉండేది.
సో టీచర్లు అందరూ తెలుగు మీడియంలో రాసేది, తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ ఉండేది స్కోప్. అవును. సో నువ్వు అన్న ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదన్నా, నువ్వు మనకి ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు, తెలుగు మీడియంలో ట్రై అన్నా, కొంచెం ఎక్స్ట్రా నీ రైటింగ్ బాగుంటుంది కాబట్టి కరెక్షన్ చేసే వాళ్ళు టీచర్ అనుకుంటారు నిన్ను, ఒక ఎక్స్ట్రా ఒక మార్క్ నీకు పడిపోయేదిలే అని మోటివేట్ చేసి, అది ఎంత నిజమో ఎంత అబద్ధం తెలియదు. డౌన్ ద లైన్ 10 ఏళ్ళ క్రితం ముచ్చడు కదా, 9 ఏళ్ళ ముచ్చడు కదా. సో అక్కడ స్టార్ట్ అయింది నా తెలుగు మీడియం. ఓకే. సో నేను అప్పటి నుంచి తెలుగులోనే ఏ బుక్ కొన్నా తెలుగు మీడియమే, కరెంట్ అఫైర్స్ కొన్నా తెలుగు మీడియమే. అలవాటైన ప్రాణం మారదు కదా, అంతే. తెలుగు మీడియంలోనే చేసినాను. ఓకే, అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో రాసి మంచి పోస్ట్ కొట్టిర్రు, ఇట్లా హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? మీ ఇందాక చెప్పినట్టు ఇదో పెద్ద ప్రెసిడెంట్ పోస్ట్ అన్న నాకు మా దృష్టిలో. నా బ్యాక్గ్రౌండ్కి, నా వెనకాల నేను పడ్డ కష్టానికి మనకంటే ఏమి లేదు, జీరో కూడా కాదు నెగిటివ్స్. అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళం ఇక్కడికి వచ్చామంటే చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పర్టికులర్లీ మా అమ్మ, మా తమ్ముడు, మా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు జాలి జీవితానికి. ఏంటంటే మా వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంతే. బా మా వాడు చేశాడు, ఈ మా వాడు ఊరంతా, మా ఊర్లో చాలా మంది చాలా అంత ముందాక కనీసం మనం వెళ్తుంటే కనీసం ఇప్పుడు నమస్తే అసలు హాయ్ చెప్పడం, ఇప్పుడు నమస్తే చెబుతున్నారు. అది వాళ్ళకి ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ వచ్చింది చాలు. అంతకంటే ఏం కావాలి, నాకు ఇంత ఇది చాలా అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఐ వాంట్ పీస్, ఆ పీస్ వచ్చేసింది. వ్యూవర్స్కి అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్కి అంటే నెక్స్ట్ ప్రిపరేషన్ కాంపిటేటివ్, ఇటు గ్రూప్ 1 కానీ ఐదర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, వాళ్ళు ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటి? ఒక 2 మాటలు. ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తుపెట్టుకోవాలి. రెండోది డీవియేషన్స్ వస్తాయి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త మనుషులు పరిచయాలు అవుతూ ఉంటారు, కొత్త జనాలు వస్తూ ఉంటారు లైఫ్లోకి. మీకు డీవియేషన్స్ వాళ్ళు పెట్టడం, మీరు డివేట్ అవ్వడం జరుగుతూనే ఉంటాయి. ఆ డీవియేషన్స్ మాత్రం రావద్దు. ఓకే. మీరు వచ్చిన పని కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే అక్కడితో అయిపోతుంది. మీరు వచ్చిన పని అయిపోతుంది, వాళ్ళు లైఫ్లో ఉండరు, మీ లైఫ్ మీకు ఉండదు. అంతే. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1 నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు గుర్తుపెట్టుకో. రూల్ నెంబర్ 2 ఇది మర్చిపోవద్దు. రోజు అది ఒకసారి అనుకోవాలి, నేను ఎందుకు డిమోటివేట్ అవుతున్న ప్రతిసారి ఎందుకు స్టార్ట్ చేసినా గుర్తుపెట్టుకోవడం. రెండోది అంటే ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో కొంచెం చదివినా ఎక్కువ ఎక్కుతుంది. అంతే. ఎంత చదవాలి, ఎలా చదవాలి అనేది ఎవరికి వాళ్ళది ప్లాన్ సపరేట్. ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసి ఇస్తా, నా ప్లాన్ నాకు అనుకూలంగా ఉంటుంది, అంతే. మీకు ఎప్పుడు సూట్ అవ్వదు. ఇంకొకరికి ఎవరిది వాళ్ళకి యూనిక్గా ఉంటుంది. మీకేది సెట్ అవుద్దో మీకు డౌన్ ద లైన్, మీకు నెలలోనో 2 నెలలోనో 3 నెలలోనో మీకే తెలుస్తుంది. దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప పక్కోడు ఒక ప్లాన్ వేసి ఇస్తాడు, వాడు ఒక ప్లాన్ ఫాలో అవుతాడు. రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock నేను పాలిటీ చదువుతున్నా, నువ్వు కూడా రేపు పొద్దున ఫాలో అంటే వద్దు. అది వర్కౌట్ అవ్వదు నీకు. నువ్వు నైట్ అతను 9ంటికే పడుకుని ఉండొచ్చు, నువ్వేదో పంచాయతీలో నైట్ 12ంటికి నిద్రపోయి ఉండొచ్చు. నీ 4 గంటల నిద్ర నీకు సరిపోదు. నువ్వు లేట్గా స్టార్ట్ చేయి, నీకు ప్రశాంతంగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయి. పక్కోడే సిలబస్, పక్కోడే ప్యాటర్న్ని ఫాలో అవ్వద్దు. నీ ప్యాటర్న్ అంటే నీకు సపరేట్గా ఉండాలి. నువ్వు ఒక్కడ ఎగ్జామ్ రాయడానికి పోయేది నువ్వు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ నీతో పాటు ఎగ్జామ్ రాయరు. వచ్చి ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలని షెడ్యూల్ వేసి ఇవ్వరు. అక్కడ ప్లాన్ చేసుకోవాల్సింది నువ్వే, ఇక్కడ కూడా నువ్వే ప్లాన్ చేసుకోవాలి. పక్కోడి షెడ్యూల్ని, పక్కోడి ముచ్చట్ని, పక్కోడి వ్యవహారాలని మర్చిపోవద్దు. లైట్ తీసుకోవాలి. ఎంటైర్ ప్రిపరేషన్లో, ఈ విక్టరీలో మీరు థ్యాంక్స్ చెప్పుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారన్న లైఫ్లో. ఓకే. చాలా 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 మంది ఉన్నారు. ఎందుకనంటే చెప్పే కదా, చాలా పూర్ థింగ్స్ మధ్యలో మళ్ళీ అంత కొద్ది నిలవదొక్కున్నారా లైఫ్లో అనుకునే టైంలో పెద్ద దెబ్బ. తమ్ముడు కష్టపడుతున్నాడు, అమ్మ కష్టపడుతుంది. ఫ్రెండ్స్ అన్న లైఫ్లో, ఫ్రెండ్స్ లేకపోతే చెప్తున్నా, మా అమ్మ, మా తమ్ముడు, మా ఫ్యామిలీ, మా మావయ్య కానీ వీళ్ళంతా ఇంపార్టెంటో వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్లో కొంత మా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వాళ్ళు నిలబడ్డారు నాతోటి. ఇంట్లో కొన్ని విషయాలు చెప్పుకోలేమన్నా, నాకు ఇబ్బంది ఉంది, నేను ఇబ్బంది బాధపడుతున్నా అంటే మళ్ళీ వాళ్ళని బాధ పెట్టినట్టు అవుద్ది. మన బడే బాధ చాలదు అన్నట్టు మళ్ళీ వాళ్ళకున్న బాధ చాలదు, మళ్ళీ ఇంకో కొత్త బాధ పెట్టినట్టు అవుద్ది. కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మోస్తారు మనల్ని, మన బాధలను మోస్తారు. చాలా ఈజీగా ఇది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు అని లైట్ తీసేస్తారు. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. కాలేజీలో మంచి ఫ్రెండ్స్ దొరికారు. లైక్ మా జగదీష్ అని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నీరజ్ ఇందాక చెప్పా బెంగళూరులో ఉన్నాడు, సాయి కిరణ్, వరుణ్, డార్విన్, వీళ్ళంతా ఎవరికి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ కాలేజీలో ఉన్న రోజులు నన్ను అంటే నాకు ఎక్కువ డిస్కంఫర్ట్స్ తెలియకుండా చూసుకున్నారు. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత స్కూల్ మేట్స్ ఉన్నారు, నాతో పాటు 10th క్లాస్ మేట్స్ ఉన్నారు. లైక్ విక్రాంత్ అని, శివ అని, గౌతమ్ అని, కృష్ణారెడ్డి అని,
అండ్ రాంబాబు, రాజ్ కుమార్, వీళ్ళంతా ఎట్లా అంటే ఏదైనా ఒక కష్టం వచ్చింది అని అంటే నాకు ఈరోజు ఇబ్బంది ఉందని అంటే ఇవాళ నాకు ఏదో స్టేజ్ వచ్చిందని కాదు, డౌన్ ద లైన్ ఒక 10 ఏళ్ల క్రితం కూడా నాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఫస్ట్ వాళ్ళే వస్తారు ఎక్కడికైనా. నేను ఒక మాట చెప్పానంటే నా రాజాగారు ఏదైనా మాట చెప్పినంటే అది ఫైనల్ రా అనుకుంటారు. అప్పుడు నా మాట అట్లనే ఉన్నారు, ఇప్పుడు నా మాట ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా అన్న ఏదైనా ఒక రోజు ఒక 500 అవసరం, అరే నాకు కొద్దిగా 500 అంటే హ్యాపీ ఇచ్చోడా 500 ఏముందిరా 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటికైనా అలానే ఉన్నారు, ఎప్పటికీ అలానే ఉన్నారు. ₹1 ఎప్పుడైనా నాకు కష్టం వచ్చిందని అంటే ఇక అరే ఒకసారి నాకు ఇబ్బంది ఉందని ఫోన్ చేయగలిగేది ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు బాగా చూసుకున్నారు నన్ను లైఫ్లో. ఇప్పుడు వేరే ఆశలే ఉన్నా, వాళ్ళు నాతో ఉంటే చాలు, నా ఫ్రెండ్స్ నాతో ఉంటే చాలు, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటే చాలు. ఫ్యామిలీ బాగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో సరదాగా ఉండాలి. ఇన్ని రోజులు వాళ్ళు నన్ను ఎట్లా చూసుకున్నారో నేను వాళ్ళని చూసుకోవాలి. అట్లా అంతకన్నా పెద్ద ఆశలు పెద్ద కోరికలు ఏం లేవు. ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఫ్రెండ్స్తో బాగుండాలి అంతే. ఇంకా అన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలన్న, పేరు ఆయన చెప్పడానికి ఆయన ఇష్టపడాడు కానీ నేను జాబ్ మానేసా, జాబ్ చిన్న ప్రైవేట్ వాటిలో జాబ్ చేస్తున్నాను చెప్పాను కదా. గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం జాబ్ మానేసా, సీరియస్గా ప్రిపేర్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చింది 2022 వస్తుంది, రాబోతుంది యాక్చువల్లీ, అది ఫైనల్ స్టేజ్. జాబ్ మానేసి ఆయన నా పైన స్థాయిలో ఉన్న మనిషి ఆఫీస్లో, జాబ్ మానేసి నేను సరే నేను వెళ్ళిపోతున్నాను సార్, జాబ్ మానేసి ఇట్లా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా అంటే సరే వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి అన్నాడు. అక్కడి నుంచి ఒక 10 నెలలు డౌన్ ద లైన్ ఎవ్రీ మంత్ 20,000 డబ్బులు కొట్టిందా నాకు. ఎవ్రీ మంత్ 20,000 డబ్బులు కొట్టాడు. చదువుకో ఏదైనా అవసరం ఉంటే నన్ను అడిగాను, సార్ వద్దు సార్ నాకు అవసరం, నేను హ్యాండిల్ చేయగలను. లేదు రాజశేఖర్, అవసరాలు ఉంటే కుర్రోడివి, అక్కడ ప్రిపరేషన్ హైదరాబాద్లో ఉండాలంటే ఎట్టయితే రూమ్ రెంట్లు ఎంత అయితే, తిండి ఎంత అవుతుంది అని చెప్పి ఎవ్రీ మంత్ 20,000 కొట్టు. ఎందుకు సార్ ఇదంతా ఏముందిలే, ఈ రోజు నాకు ఉంది కానీ చేయగలుగుతాను, లేకపోతే ఏం చేయలేతాను. గ్రూప్ 1 వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత అంత కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేను ఆయనకు ఫోన్ చేస్తా, వాళ్ళ వైఫ్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి ఎవరండి అంటే, మేడం సార్ లేరా అంటే, సార్ బయటికి వెళ్ళాడు, విషయం చెప్పండి ఏందో నేను చెప్తా అంటే, నా పేరు రాజశేఖర రెడ్డి మేడం అని. బాబు 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 నువ్వేనా నిన్న కూడా మాట్లాడాడు బాబు, నిన్ను వీడియో చూసి ఎంత బాధపడ్డాడు, గ్రూప్ 1 వచ్చింది అనగానే అసలు ఎంత సంతోషపడ్డాడు, సార్ ఇప్పుడే వస్తాడు రాగానే చెప్తా బాబు, సార్ నాకు చాలా హెల్ప్ చేశారండి, సార్ అంటే నాకు చాలా అభిమానం అని అంటే. ఆయన ఇంతకుముందు ఏ మాట అయితే చెప్పాడో, ఏముందిలేయా మా దగ్గర ఉంది, కలిగింది కాబట్టి చేయగలిగినాం, లేకపోతే ఏం చేయలేస్తాం మేమైనా, మాకు ఉన్నది కాబట్టి చేయగలిగినాం కాబట్టి. సో ఒక ఇద్దరు మనుషులు, ఆమె ఇప్పుడు నన్ను చూడలే, ఒక భార్య భర్త, ఆయనకి 55-60 దాకా ఉంటాయి, పెద్ద ఆయన పాపం, చాలా మంచి వ్యక్తి పాపం, చాలా గొప్ప వ్యక్తి ఆయన. నాకు తెలిసి నేను శివయ్యని బాగా నమ్ముతా, నేను శివభక్తుడిని. ఆ శివయ్య ఆయన రూపంలో నాలాంటి వాళ్ళు ఉన్నారు, నీకేం కాదు నువ్వు పో ముందుకు పో అన్నట్టుంది అనిపించింది. శివపార్వతుల లెక్క వాళ్ళు, ఆ లెక్కన వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ ఏముందిలే మా దగ్గర కలిగింది కాబట్టి చేస్తున్నా అంటే. ఆయన ఎప్పుడో 3 ఏళ్ల క్రితం అన్న మాట మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఆవిడ అదే అన్నారంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు. మనోళ్ళు చేస్తారన్న, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేది మనం కాబట్టి మనం ఎవరు అని తెలిసి చేస్తాం. ఏమి తెలియకుండా, మన గురించి ఏం తెలియకుండా, కనీసం ఇంట్లో వాళ్ళ పేరు కూడా తెలియకుండా మనకి హెల్ప్ చేశారంటే అలాంటి మనుషులు. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచం అంతా పాడైపోయింది, మనుషులందరూ చెడిపోయారు, మంచితనం లేదు, మానవత్వం లేదు అనుకున్న వాళ్ళకి లేదు, ప్రపంచం చాలా బాగుంది, మన చుట్టూ చాలా మంచి జరుగుతూనే ఉంటుంది, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, మన మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే మంచిన చోట చెడుకు ఆబ్వియస్లీ ఉంటుంది. మనం చెడుని ఎక్కువ చూస్తున్నాం అంటే మనం ప్రతి చెడుగానే కనిపిస్తుంది. మంచిగా చూస్తున్నాం అనుకోండి, ఇంతమంది జనాలు ఎట్లా మంచిగా ఉన్నారు, అందరికి ప్రతి వాళ్ళ చుట్టూ అంతమంది మంచిగా ఉంటారు. ఎప్పుడు చుట్టుపక్కల మంచి ఆలోచిస్తూ మంచి వ్యక్తులు పక్కనే ఉన్నారు, మనకి మంచి జరుగుతుంది. లైఫ్లో నాకు చాలా మంచి జరిగింది. 30 ఏళ్ళు కష్టపడ్డా, ఇంకొక 50,000 బతుకుతానో, 40,000 60,000 బతుకుతానో, ప్రశాంతంగా బతుకుతానని మాత్రం చాలా నమ్మకం ఉంది. లైఫ్లో అంటే ఈ మొత్తం ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి బాగా బాధపడ్డ సందర్భం? మనిషి అన్న తర్వాత రెండే అన్న ఎక్కువ మనల్ని, అదే బాధ కష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, చిన్నపిల్లలు బంధులో పడుకునే చాము అందరికి ఉంటాయి కానీ ఉంటాయి. బేసిక్గా నాన్న చనిపోయినప్పుడు బాగా బాధ అనిపించింది. తమ్ముడికి యాక్సిడెంట్ అయిన రోజు నేను కోలుకోలేదు. బేసిక్గా ఇప్పుడిప్పుడే కదా మనం కోలుకుంటున్నాం అనిపించింది. లేదు చెవులోంచి రక్తం వస్తుంది, సొయ్యి లేదు, నోట్లోంచి నొరగొస్తుంది, చెయ్యి ఇరిగిపోయింది, స్పాట్ తెలుస్తుంది ఇంక లేడు. రేపటి నుంచి నాకు మా తమ్ముడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవాలని ఫీలింగ్ వచ్చేసింది నాకు.
చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నోట్లోంచి మాట రావట్లేదు. ఆ రోజు నీ మేళ్ల చెరువులో స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో అంబులెన్స్ వచ్చే వరకు మళ్ళీ మధ్యలో ఖమ్మం వెళ్ళాం, ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాం. ఈ గ్యాప్లో లైఫ్లో ఇలాంటి దరిద్రం ఇంకెవరికి రాకూడదు అనుకున్నాను. ఇలాంటి దరిద్రం రేపొద్దున ఎవడైనా నన్ను వచ్చి కత్తితో పొడిస్తే వాడికి కూడా రాకూడదు ఈ కష్టం. అంత అంత బాధపడ్డా. తర్వాత చిన్న చిన్నవి వస్తుంటాయి ఈ రెండు విషయాల్లో మాత్రం చాలా బాధపడ్డా. ఎంత సంతోషంగా ఉన్న రోజు? సంతోషం అంటే అన్న నిజం చెప్తున్నా, గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన రోజు కూడా, అంటే మార్క్స్ వచ్చిన రోజు కొంత మన క్లారిటీ ఉంటుంది మనకు వస్తుంది. ఆ రోజు కూడా నేను పెద్ద అబ్బా ఎగిరికి అంతేసింది లేదు. మన కోర్టు కేసుల మధ్యలో ఎన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఎంత మారిపోయిన తర్వాత సినారియో మారిపోయిన తర్వాత మళ్ళీ మనకి డివిజన్ బెంచ్ సపోర్ట్ వచ్చిన తర్వాత మనకి పలానా పోస్ట్ అలాగేట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ ఎప్పుడు కూడా అబ్బా అట్మోస్ట్ అట్లా ఇంత సంతోషంగా పట్టలేదనే సంతోషం ఆ ఫీలింగ్ ఎప్పుడు లేదన్న. ఎందుకంటే ఇన్ని రోజులు ఎగ్జాస్ట్ అయ్యి ఉంది బాడీ. ఇది పెద్ద విషయం కాదులే, ఇంకా మనకు కావాల్సిందే కదా, మనకి వాట్ రైట్ఫుల్ అవర్స్ హ్యాస్ కేమ్ అనిపించింది తప్ప అంత ఎప్పుడు అంత సంతోషంగా లేదు. ఎప్పుడు సెటిల్గానే ఉన్నాను. ఎప్పుడు ఆనందం పెద్ద బాధ వచ్చిందంటే కుంగిపోయి ఇంకా నా వల్ల కాదని పడిపోయింది లేదు, ఏదో సాధించింది కానీ ఉబ్బి దుబ్బి అయిపోయిన పరిస్థితి లేదు. సెటిల్గా ఉన్నా ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే మేబీ దాన్ని చాలా మంది మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడు, మెచ్యూర్డ్గా మాట్లాడతాడు, హుందాగా బిహేవ్ చేస్తాడు అంటారు. కానీ మేబీ నేను ఈ గోత్రు అయిన ఎన్విరాన్మెంట్ అలాంటిది. ఇంకోటి అన్న లాస్ట్ మళ్ళీ ఈ మాట చెప్పాలి, ఇవన్నీ పెడితే బేసిక్గా చిన్నప్పుడు మనకి ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది అన్న ఎంఆర్ఓ ఆఫీసులలో. మా అయితే పోలీస్ స్టేషన్కి పోయి అంత ఆ ఫ్యామిలీస్ కాదు కాబట్టి మనకి పోలీస్ స్టేషన్ అంటే ఒక స్టిగ్మా ఉంది కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్నప్పుడు చెప్పాను కదా ఉన్న ఎకరానికి చాలా పంచాయతీలు పడాల్సి వచ్చింది, ఒకరు వచ్చిందని. నాకు తెలిసిన పెద్ద ఆఫీసర్ ఎవరంటే ఎంఆర్ఓ అని. చిన్నప్పుడు కలెక్టర్ అనేది అవ్వాలనే ఫీలింగ్ ఉండేది, కలెక్టర్ని ఎప్పుడు చూడలేదు నేను. ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఎట్లా ఉంటారో నాకు తెలుసు, ఎప్పుడు హడావిడిగా ఉండేది. అసలు ఆయన వస్తున్నాడు అంటే పక్క జరిగి ఆయన సార్ వస్తున్నాడు హడావిడి ఉండేది. అలా అవ్వాలనుకున్న మనిషిని మీరు మొన్నటి వరకు మీ జాబ్లో జాయిన్ అయ్యే వరకు మీరు మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఎంఆర్ఓ చేశారు మీరు. దానికి ముందు ఎస్జిటి డిఈటి ఇన్ని ఉన్నాయి, ఎంఆర్ఓ చేశారు. ఈరోజు అప్పుడు ఒక 12 ఏళ్ల కుర్రోడు అట్లా అవ్వాలనుకున్న కుర్రోడు ఇప్పుడు ఎదురుగా అన్నా అనుకుంటా ఒక గ్రూప్ 1 అధికారి, దానికన్నా ముందు ఒక ఎంఆర్ఓ తోటి ఒక తహసీల్దార్ తోటి ఎదురు కూర్చొని అన్నా అని సరదాగా మాట్లాడుకునే స్టేజ్ వచ్చిందంటే నేను ప్రౌడ్. ఇంకోటి ఏంటంటే థ్యాంక్స్ అన్నా మీకు కూడా. ఎందుకంటే నాకు తెలుసుగా మీ స్థాయిలో మనుషులు బేసిక్ ఇన్ ద సెన్స్ మీరు చూశారు, బేసిక్ లైఫ్ని చూశారు. మీరు ఇప్పుడు అచీవర్ అనడానికి లేదు, మేము ఇప్పుడు అచీవర్ ఏమో, మీరు 15 ఏళ్ల క్రితమే అచీవరు. మీరు మాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని తమ్ముడు రావాలి తమ్ముడు అన్న, మీకేం అవసరం అన్న సార్ అని పిలుస్తావు, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు సార్ అని పిలుస్తావు అన్న, అలా పిలవద్దు నేనే అన్న అంటున్నా అంటే. సో మీ ఎదురు కూర్చోవడం చాలా అదృష్టం అన్న, మీరు నన్ను పిలవడం నా అదృష్టం. మీరు వచ్చారని థ్యాంక్స్ చెప్పడం కాదు, నన్ను పిలిచినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, మరి జాయిన్ అయినావు అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్, ఎట్లా అనిపిస్తుంది? జాబ్ చార్ట్, ఆ ఉద్యోగం, దాని ఎన్విరాన్మెంట్, రాష్ట్రాన్ని నడపాలంటే మనం ఉండాల్సిందే. ఓకే, రాష్ట్రం ఎక్కువగా మన మీద నడుస్తుంది. ఎవరికి ఏ పథకాలు కావాలన్నా, ఎవరిని ఏ పేదవాడిని పైకి తీసుకురావాలన్నా, ఏ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్నా మేజర్ పార్ట్ మన డిపార్ట్మెంటే డబ్బులు అందించాలి. ఇప్పటికీ కొద్దిగా ల్యాబ్స్ వలనో గవర్నమెంట్ సిస్టమ్ జనాలు ట్యాక్స్ ఎగేసే బ్యాచ్ ఉండడం వలన కొద్దిగా ల్యాబ్స్ ఉన్నాయి. సో డౌన్ ది లైన్ మన సర్వీస్లో ఎన్ని ల్యాబ్స్ అన్నీ క్లియర్ అయిపోయి గవర్నమెంట్ ప్రతి రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన ప్రతి రూపాయి ఎలాంటి ఏ లీకేజీలు లేకుండా మనం రిటైర్ అయ్యే టైంకి ప్రతి రూపాయి గవర్నమెంట్కి ఎక్కడి నుంచి తగ్గాలో అక్కడి నుంచి తగ్గి గవర్నమెంట్ నుంచి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని మనతో పాటు సెలెక్ట్ అయిన ఇతర గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు కదా, తీసుకొచ్చే బాధ్యత మంది, కరెక్ట్గా ఖర్చు పెట్టే బాధ్యత మిగతా మన గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంత వాళ్ళది. సో చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచి డిపార్ట్మెంట్, ప్రశాంతంగా ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో పట్టుకోవడం, తప్పు లేదనంటే ప్రశాంతంగా ఏ డీలర్ని ఏ బిజినెస్ మ్యాన్ ఇబ్బంది పెట్టద్దు మనం. హుందాగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎవరైతే తప్పు చేసి ఎగగొట్టాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ముక్కుబిండి వసూలు చేసుకోవాలి. ఫైన్, ప్రశాంతం. ఎవరితో శత్రుత్వాలు ఉండవు, ఎవరితో గొడవలు ఉండవు, ఎవరితో పంచాయతీలు ఉండవు. ఎంత చూస్తే
మీ లైఫే ఒక లెసన్ లాగా అనిపిస్తుంది. అంటే నీ చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు కానీ, బాధలు కానీ, ఇన్స్పిరేషనల్ జర్నీస్ కానీ, ఇవన్నీ కాబోయే ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దీన్ని అంటే ఈ ఇంటర్వ్యూ లేదా ఈ యొక్క మీ జర్నీ చూసి వాళ్ళు ఇన్స్పైర్ ఎంతోమంది కావాలని అవుతారని ఆశిస్తున్నాం. వాళ్ళందరూ కూడా అంటే మనలాగా అంటే కష్టపడి హార్డ్ వర్క్ అనేది దేనికైనా బెస్ట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ వైపే వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. అంటే మీరు కూడా అంటే ఏదైనా కాంపిటేటివ్ ఓరియంటెడ్ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ, ఫస్ట్ కష్టం అని ఎప్పుడు అనిపించినా దాన్ని మన దాని మీద ఎంత ఇష్టం ఉందనేది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ఏదైనా చేస్తుంటే ఇష్టపడడం స్టార్ట్ చేస్తే ఆ ఇష్టం మనల్ని కష్టం తెలియకుండా చేసేస్తుంది. రేపొద్దున మనం పలానా పొజిషన్లోకి వెళ్తున్నాం, అందుకు ఇది చేయాలి, అక్కడ వెళ్ళాలంటే ఇది ఉండాల్సిందే, ఇది దాని దగ్గర తీసుకెళ్తుంది అని తెలిస్తే దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాం. ప్రిపరేషన్ ఇష్టపడండి ఫస్ట్. ఈరోజు మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే ఈరోజు మనం కొత్తగా ఇది నేర్చుకున్నాం, మనకి ఈరోజు కొత్త విషయం తెలిసింది, ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండా మనం ఎలా సర్వైవ్ అయినాం, రేపు పొద్దున ఇంకొక కొత్త విషయం నేర్చుకోవాలని ఎప్పుడు ఎంతూజియాస్టిక్గా ఉండాలి. ఎప్పుడు ఇష్టపడుతుండాలి. ఇది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే కాదు. రేపు పొద్దున నీకు జాబ్ వస్తే ఇది తెలిస్తే నీకు రేపు పొద్దున మంచి చేయగలవు. నువ్వు నీకు పెన్షన్ ఎందుకు ఇస్తారో తెలియకపోతే రేపు పొద్దున పెన్షన్ ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళ ఎమోషన్ నువ్వు ఎట్లా క్యారీ చేస్తావు? ఎవరికో ఇల్లు ఎందుకు నేను ఎందుకు కట్టియాలి, గవర్నమెంట్ ఎందుకు కట్టియాలని నీకు అనిపిస్తే అసలు ఇల్లు లేకపోతే పరిస్థితి, ఇల్లు ఎందుకు బేసిక్ నీడు, గవర్నమెంట్ ఎందుకు చేయాలని నీకు బేసిక్ ఎందుకు నీడు? ఈ దేశంలో ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇల్లు వచ్చి మళ్ళీ వస్తున్న అక్రమాలు జరిగినాయి ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ నీకు తెలియకపోతే రేపొద్దు నువ్వేం చేస్తావు? ఇవన్నీ తెలియాలని కదా సిలబస్లో పెట్టింది. వాటిని ఇష్టపడితేనే నాకు నీకు ఎవరికైతే ఎక్కువ సబ్జెక్ట్ మీద ఇష్టపడ్డారో ఆ ఇష్టపడ్డలో ముందున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అంతే, వాళ్ళు చెప్పింది అదే. మనం అది గుర్తుపెట్టుకోవాలి. యూ స్టార్ట్ లవింగ్ ది సబ్జెక్ట్, యూ స్టార్ట్ లవింగ్ ది ప్రిపరేషన్. ఓకే, బయటకు వచ్చేస్తావు, ఆబ్వియస్లీ బయటకు తీసుకొస్తాయి. అసలు నేనేం చేసా, నేను పెద్ద కష్టపడలే, నాకు నచ్చింది చేసుకుంటూ పోయా. నాకు ఇది నచ్చింది, నాకు ఎగ్జామ్ నాకు క్వాలిటీ నచ్చింది. ఎంతమంది అసలు ఆర్టికల్ 15 అంటే ఏంది తెలియాలి నాకు, ఆ 15(5) ఏంది తెలియాలి, 15(6) తెలియాలి, 15(5)కి 16(5)కి డిఫరెన్స్ నాకు తెలియాలి. నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎవడో 10 మంది ముందు మాట్లాడితే నేను వాళ్ళందరికన్నా నేను ఎక్కువ సబ్జెక్ట్ గురించి మాట్లాడగలిగితే నాకు ప్రౌడ్ అనిపిస్తుంది. చాలు, దానికోసం చదువుతాను నేను. ఈరోజు తెలియలేదు, ఈరోజు వాళ్ళిద్దరేదో మాట్లాడుకున్నారు, మనకు ఆ విషయం తెలియదు, రేపొద్దున దీనికి వాళ్ళిద్దరికన్నా ఎక్కువ మనం మాట్లాడడానికి మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఇష్టపడడం స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ నీ ఇష్టం, నీకు తెలిసింది నిన్ను ఎగ్జామ్లో రాపిస్తుంటుంది, బయటికి తీసుకెళ్తుంటుంది. ఏదో ఎగ్జామ్ కోసం చదివినట్టుంటే ఎగ్జామ్ ఆబ్వియస్లీ నేను వెనక్కి నేటతోనే ఉంటుంది. ఎగ్జామ్ కోసం చదివితే ఎగ్జామ్ భయమే ఉంటుంది తప్పితే ఎగ్జామ్ గెట్ ఆన్ చేసి స్ట్రెంత్ని తీసుకురాదు. ఎగ్జామ్ అనేది ఒక పార్టే, జస్ట్ నువ్వు నీ మొత్తం స్కిల్ని ఒకసారి జస్ట్ అట్లా ప్రజెంట్ చేసి రావడానికే. దానికోసం చదవద్దు, నువ్వు స్కిల్ పెంచుకొని నీ ఎగ్జామ్ని ప్రజెంట్ ఆబ్వియస్లీ అదే చేసేది, గెట్ ఆన్ చేసేస్తుంది. అంటే ఇంత టైం వెచ్చించి మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి ప్లస్ వ్యూయర్స్ కంటే లైఫ్ అంటే ఏంది, కాంపిటేటివ్ పక్కకు పెట్టండి, లైఫ్లో ఎంత కింది స్థితికి వెళ్ళినా, ఎంత బాధాకరమైన సందర్భాలను అనుభవించినా, ఫైనల్గా మనం అనుకున్న గోల్ ఏంది, దాన్ని రీచ్ అవ్వటం ఎలా అనే అంశాలని క్లియర్ కట్గా వివరించినందుకు ప్రత్యేకంగా మరి అకాడమీ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముందు రోజుల్లో కూడా ఇట్లే యాస్పిరెంట్స్ కానీ నీకేదైతే నీ ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చి అంటే అదర్ ఫైనాన్షియల్ కానీ ఇతర సందర్భాల్లో కానీ చేసినట్టే మీరు నలుగురికి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న.